హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియో పెట్టడానికి కారణం వి వెంకటేష్ 1027 అండి బాబు గారు. ఓ బాబు, ల్యాండింగ్ హైటు 7x12 = 84 ఏమో వస్తుంది. 10 ఫీట్లు డివైడెడ్ బై 20 మీటర్లు వస్తాయి. చూసి పెట్టు అని చెప్పనేసి క్యాల్కులేట్ చేసేటప్పుడు చూసుకొని చేయను అన్నారు. మీరంతా అపర మేధావులు చాణక్యులు ఉంటారు, నాకు తెలియదండి. అందుకనే ఫస్ట్ ల్యాండింగే మీద కోసం పెట్టానండి. ఫస్ట్ ల్యాండింగ్ 10 మీటర్లు వచ్చినాయండి. కింద ల్యాండింగ్ వచ్చేసి 12 మీటర్లు అండి. అపర చాణక్యులు వి వెంకటేష్ బాబు 1027 ఏమో బాబు గారు. మీకు నేను చెప్పే అంత మేధావని అయితే కాదు. ఎందుకంటే మీరు వీడియో చూసి మొత్తం చూడకుండానే కామెంట్ పెట్టారంటే మీరు ఎంత సహనపరులో, ఎంత ఓర్పు మంతులో నాకు అర్థమవుతుంది. ఒకసారి చూసుకోండి, స్లో మోషన్లోనే పెట్టడం జరిగింది. నిదానంగా కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూసి లెక్క పెట్టుకోండి అండి. కింద మెట్లు 12 వచ్చినాయి, పైన మెట్లు 10 వచ్చినాయి. 12, 10, 22 మీటర్లు అండి. 22 మీటర్లు ఎందుకు వచ్చినాయి అంటే కింద 10 ఫీట్ల 9 ఇంచుల స్లాబ్ లోపల హైట్ ఉంటుంది, పైన 5 ఇంచులు ఉంటుందండి. 10 ఫీట్ల 9 ఇంచులు ప్లస్ 5 ఇంచులు అండి. 11 ఫీట్ల 2 ఇంచులు 3 ఇంచులు ఏమో వస్తుందండి. అంటే నేను ఇది క్యాలిక్యులేషన్ చేయలేదండి, మీరు చాణక్యులు కాబట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. స్లాబ్ హైట్ 11 ఫీట్లు వస్తుందండి. 10 ఫీట్లు స్లాబ్ హైట్ పెట్టారండి. ఒకవేళ మీ ఊర్లో మీ దగ్గర పెడతారేమో నాకైతే తెలియదు. మేమైతే 11 ఫీట్లు డివైడెడ్ బై కొడితే 22 మీటర్లు వస్తాయండి. ఆ 22 మీటర్లు కూడా వెడల్పుని బట్టి అవసరమైతే ఇంకో ఇంచు పెంచుకుంటా పోయినా కూడా ఇంకో మెట్టు 22 అన్నది 21 మెట్లు కూడా రావచ్చండి. మీరు ఇంత అపర చాణక్య మేధావులని పాపం మాకు తెలియక మేము వీడియోలు పెడుతున్నామండి. ఇంకొకటి ఏంటంటే మేము 2006 నుంచి నేను ఇదే వర్క్లో ఉన్నానండి. నేనేమీ జాబర్ని కాదండి. ఇదే వర్క్ చేసుకుంటే నేను ఏదో టైంపాస్ వీడియోలు పెట్టట్లేదు. నాకు ఈ వీడియో వల్ల ఏదైనా వర్క్ ఆఫర్ వస్తుందేమో అని పెడుతున్నానే తప్ప వీడియోలో నేను యూట్యూబ్లో డబ్బులు ఆశించి మాత్రం నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టడం లేదు. ఎందుకంటే కొంతమంది మీలాంటి అపర మేధావులు సొంత పెత్తనాలు చేసి మేస్త్రిని నమ్మకుండా, ఈ బిల్డర్ని నమ్మకుండా మీ అంతటా మీరు యూట్యూబ్లో వీడియోలు చూసి మీకు మీరు క్యాల్కులేషన్ కొట్టుకుని మీ ఇల్లు పాడు చేసుకుంటారు అనేసి వి వెంకటేష్ 1027 బాబు గారు నేను వీడియోలు పెడతానండి. ఎందుకంటే నా వీడియో చూసి ఒక నలుగురు ఇల్లు మంచిగా కట్టుకున్నా కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి నాకు దానికోసం నేను వీడియో పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే స్లాబ్ పోసిన తర్వాత నేను నీళ్ళు ఎక్కువ పోసి వైబ్రేషన్ హెవీగా పెట్టాలి పిల్లర్ మధ్యలో అని చెప్పి అంటాను కదండి. దానికోసము ప్లస్ ఉసుక పోసినప్పుడు మీకు ఎందుకు అర్థం కాదు అయి ఉండదు అనుకుంటున్నాను ఎలక్ట్రీషియన్ గారు. ఉసుక పోయించేది ఎందుకంటే ఈ పైప్ పాయింట్లు చూడండి, పైప్ పాయింట్ల కాడ మాల్ అనేది ఉండదు. మీకు ఏ పాయింట్ కూడా బూడిపోకుండా ఉన్నది చూడండి, ఇట్లుంటుంది. ఇప్పుడు ఆ ఉసుక మొత్తం మేము సీలింగ్ చిప్పింగ్ కొట్టించేటప్పుడు మొత్తం క్లీన్ చేయించేస్తే మీకు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా వస్తుంది. దానికోసం మేము ఉసుక పోస్తామండి. మళ్ళీ అపర చాణక్యులు వెంకటేష్ బాబు గారు మళ్ళీ మీరు ఇంట్లో కూడా ఏమైనా తప్పు పడతారేమో అండి. నాకున్న పరిజ్ఞానం వరకు మేము వర్క్ చేస్తున్నామండి. ఇంకొందరు ఏమో ఇళ్ళగల్లో మాకు అనుభవం ఉంది అని చెప్పి అంటుంటారు. అనుభవం ఉంది అనే మీరు బొక్కబోర్లు పెడతారండి. ఎందుకంటే అనుభవం ఉంది అన్న మీరు మీ జీవితం మొత్తం మీద ఒక 10 ఇల్లు కట్టించగలుగుతారండి. మేము సంవత్సరానికి ఎంత ఈజీగా అయినా ఒక 4 ఇల్లు పూర్తి చేస్తామండి. నేను 2006 నుంచి 24 వరకు లేదు. మీరే క్యాలిక్యులేషన్ 3 ఇల్లు వేసుకోండి. ఇప్పటివరకు ఎన్ని ఇల్లు పూర్తి చేసుకుంటారో మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. మీరే అనుభవం ఉందంటే మాకు ఇంజనీర్లకి వాళ్ళ అనుభవం ఏమవ్వాలి, ఇన్ని సంవత్సరాల తరబడి చేసిన మా అనుభవం ఏమవ్వాలండి. అంటే బాక్స్ మీద బాక్స్ పెట్టేసి స్లాబ్ పోసే కానీ నాకు పని మొత్తం తెలిసిపోయింది అనుకోవటం మీ మూర్ఖత్వం, అమాయకత్వం అండి. ఎవరైతే మాకు అనుభవం ఉందని చెప్పని మాట్లాడుతుంటారో 2 ఇల్లు కట్టగానే, ఇంజనీర్లే ప్రతి సంవత్సరం ఒక టెక్నాలజీని కనుక్కొని ఆ వర్క్ ఎలా చేయాలని మాకు సలహాలు ఇస్తుంటారు. మరి వాళ్ళ అనుభవం ఏమవ్వాలి, ఎప్పటికీ ఈ పనిలో ఉండేవాళ్ళం మేము మా అనుభవం ఏమవ్వాలో నాకు అర్థమవుతలేదు. ఇంజనీర్లే పని చెప్పగలుగుతారే కానీ మాతో పాటు సమానంగా వచ్చి పని చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చదువుకొని అనుభవం తెచ్చుకున్నవారు. మేము ఈ పని చేస్తా అనుభవం తెచ్చుకున్న వాళ్ళం. అంటే మాకంటే తక్కువ అని మేము అనట్లేదు, గొప్ప అని అనట్లా. ఎవరి వర్క్ వారిది. ఎప్పటికైనా ఒక మేస్త్రికి ఇంజనీర్ ఇంజనీర్కి మేస్త్రి సపోర్టు. అంతేగాని ఏదో 4 ఇల్లు 5 ఇల్లు మీరు కట్టగానే మీరు అనుభవజ్ఞులు గారు, మీకు పని గురించి ఏమీ తెలియదు, అన్నీ తెలుసు అనుకునే పెద్ద మూర్ఖులు మీరు. అర్థమైందా అండి? ఈ వీడియో నేను పెట్టడం ఏంటంటే వి వెంకటేష్ బాబు గారు లాంటి మేధావుల కోసమే.